హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అందరికీ హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పండుగ వాతావరణంలో ఒక అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మన ఈ వీడియోకి 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఎందుకంటే ఈరోజు వచ్చిన న్యూస్ పత్రికలో దాదాపు 3 to 4 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఐ హోప్ మీరైతే ఈ యొక్క వీడియోను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడానికి దినపత్రికలో ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో దానికి అనుగుణంగానే మీకైతే వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే మరి కాసేపట్లో డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ 3.62% అంటే శాతంగా పెంపుపై కీలక నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించిన కరువు భత్యానికి సంబంధించి అదేవిధంగా దుస్తులకు సంబంధించిన డిఏ అనేది ఈ రోజు అయితే వీటిపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హనుమాన్ జయంతి సందర్భంగా ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఒక తీపి కబురు ఉండాలని సీఎం గారు ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాము. రేపటి నుండి అమలు అవుతుందని. దీనిపై కూడా ప్రభుత్వం అయితే స్పష్టత తీసుకుని ముఖ్యమంత్రి ఇతర మంత్రి వర్గాలతో చర్చించి వీటిపై ఒక తుది నిర్ణయం అయితే ఫైనల్ రిపోర్ట్ అయితే తయారు చేయడం జరిగింది. దీనికి ఉద్యోగస్తుల నుంచి దాదాపు 3.62%గా పెంచాలని కూడా ఉద్యోగస్తుల సంఘాల నుంచి వినతి పత్రాలకు ఆధారంగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే వీటిపై కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు ఈవినింగ్ కల్లా వీటిపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పెంపుపై పూర్తిగా సమాచారం అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి పెన్షనర్లు, ఉద్యోగస్తులు వాటికి సంబంధించిన కరువు భత్యానికి సంబంధించి వారి యొక్క డ్రెస్ అలవెన్స్ సంబంధించి అదేవిధంగా మధ్యాంతర భృతికి సంబంధించి వీటన్నిటి కూడా అదేవిధంగా వీటితో పాటు పిఆర్సీ జీతాలకు సంబంధించి కూడా తుది నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి పెన్షనర్స్, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీకైతే డిఏ అనేది 3.62%గా పెంచడం జరుగుతుంది. ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే మీరు ఒకవేళ ఆ వీడియో తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా మన ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్కి వెళ్ళినట్లయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇటువంటిపై ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఎవరెవరికి ఎంత ఇస్తారో, ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇస్తారో అనేది చెప్పడం జరుగుతుంది. వీలైన త్వరగా మీరైతే అక్కడికి వెళ్ళి ఆ యొక్క వీడియోను పూర్తిగా కులంకుశంగా తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండే. తెలంగాణలో ఈరోజు అయితే ఆసరా పింఛన్లకు సంబంధించి దాదాపు 3 లక్షల మందికి అయితే ప్రస్తుతానికి అయితే పడడం జరిగింది. ఇందిరా మిల్లకు సంబంధించి ₹1,00,000 అయితే అందరి ఖాతాలో పడడం జరిగింది. ఇంకా లేటెస్ట్ అప్డేట్ కోసం వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.